నమస్కారం అండి. దుర్గా పూజ ఏ సమయంలో ప్రారంభం? ఏ రాశిలో వస్తుంది? ఎలాంటి నైవేద్యం పెట్టాలి? అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్‌ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, అలాగే మంచిగా ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం శరన్నవరాత్రులు 2025 దుర్గమ్మ రూ. 9 దసరా స్పెషల్ పూర్తి వివరాల్ని తెలుసుకుందామా? ఈరోజు మనం 2025 సంవత్సరంలో జరగబోయే శరన్నవరాత్రుల గురించి, దుర్గమ్మ 9 రూపాలు, ప్రత్యేకతలు, అలాగే ఏ ఏడాది అమ్మవారు ఏ రాశిలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. నవరాత్రి తేదీలు 2025 అంటే నవరాత్రి ప్రారంభం సెప్టెంబర్ 21 1 గంట నుండి 2:30 వరకు ఆదివారం అయితే వస్తుందండి. అలాగే మహా అష్టమి 28 సెప్టెంబర్ 2025 ఆదివారం, మహానవమి 29 సెప్టెంబర్ 2025 సోమవారం, విజయదశమి 2 అక్టోబర్ 2025 గురువారం. ఈసారి దుర్గమ్మ ఉత్సవాలు తులారాశిలో జరుగుతున్నాయి. 9 రూపాయలు ప్రతిరోజు ఒక దినం. 21 సెప్టెంబర్ మొదటి శైలపుత్రి దేవి అంటే అమ్మవారు మనకు మొదటిగా శైలపుత్రి దేవి అవతారంలో దర్శనమిస్తారనమాట 9 రూపాయల్లో. అలాగే భక్తి బలం ఇచ్చే తల్లి, పూజలో గంధం, పాలు, బెల్లం సమర్పిస్తారు. ఈ విధంగా మొదటి దినం పూజ పూర్తి అవుతుంది. రెండవ దినం బ్రహ్మచారిణీ దేవి, తపస్సు, శాంతి, ఐశ్వర్యం ఇచ్చే తల్లి, పూజలో జావ, దది సమర్పిస్తారు. ఇది రెండవ దినం పూజ. మూడవ దినం చంద్రఘంటాదేవి అంటే రక్షణ, ధైర్యం, శాంతి ప్రసాదించే తల్లిగా మనకి దర్శనమిస్తారు. పూజలో పాలు, బెల్లం నివేదిస్తారు. నాలుగవ రోజు కూష్మాండ దేవి అంటే శక్తి, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఇచ్చే తల్లిగా మనకి దర్శనమిస్తారు. పూజలో బూడిద గుమ్మడికాయ సమర్పించుకోవాలి. ఐదవ దినం అమ్మవారు మనకు స్కందమాతాదేవిగా దర్శనమిస్తారు. అంటే పిల్లల జ్ఞానం, పిల్లల రక్షణకై పూజించబడే తల్లి అన్నమాట. పూజలో అరటి పండ్లు సమర్పిస్తారు. అలాగే పిల్లలతో పూజ చేయిస్తే మనకి ఆ రోజు స్కందమాతాదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇకపోతే ఆరవ దినం కాత్యాయని దేవి, ధర్మం, దాంపత్య సుఖం ప్రసాదించే తల్లి, పూజలో తేనె సమర్పిస్తారు. ఏడవ దినం కాలరాత్రి దేవి, అంధకారం తొలగించే శక్తి, పూజలో గుడి బెల్లం, నువ్వులు సమర్పిస్తారు. ఇలా 7 దినాలు సమర్పించిన తర్వాత ఎనిమిదవ దినం మహా అష్టమి అంటే మహాగౌరీ దేవి, పవిత్రత, శాంతి, మంగళం ఇచ్చే తల్లి, పూజలో కొబ్బరి, చక్కెర సమర్పిస్తారు. ఈ మహా అష్టమి రోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అమ్మవారికి పుష్పాంజలి కూడా ఘటిస్తారు. ఇకపోతే 9వ దినం, ఆ రోజు మహానవమి, సిద్ధిదాత్రి దేవి, సంపూర్ణ శక్తి, సాఫల్యం ఇచ్చే తల్లి, పూజలో గంధం, పూలు, పండ్లు సమర్పిస్తారు. ఇలా 9 దినములు గడిచిన తర్వాత మనకి వచ్చే లాస్ట్ దినం ఏంటంటే విజయదశమి. విజయాలనిచ్చే దశమి. మనకి విజయదశమి రోజున సమీ పూజ, ఆయుధ పూజ, వాహన పూజ చేస్తారు. ఇలా అమ్మవారి ఆశీస్సులతో చెడు మీద మంచి విజయం సాధించిందని గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. 2025లో దుర్గమ్మ ఉత్సవాలు తులారాశిలో జరుగుతున్నాయి. అందువల్ల శాంతి, సౌఖ్యం, దశ సమృద్ధి లభిస్తాయి పండితులు చెబుతున్నారు. ఈ శరన్నవరాత్రులు మీ కుటుంబానికి సుభిక్షం, ఆరోగ్యం, ఆనందం కలిగించాలని, దుర్గమ్మ ఆశీర్వాదించాలని మనసారా కోరుకుంటున్నాను. జై దుర్గమ్మ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరిస్తున్న మీకు కూడా
విజయదశమి అలాగే దుర్గా పూజ నవరాత్రులు శుభాకాంక్షల్ని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.